నేను ప్రార్థించలేని పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు మనసులో ఉన్న బాధ భారంగా అనిపించినప్పుడు, దేవుని పాదాల దగ్గర కూర్చుండి, దీనంగా నా కన్నులు పైకి చూస్తూ ఉండగా, అప్పుడు నా నోరు విప్పి దేవునికి ఏమైనా చెప్దామంటే మాటలు రావు, కానీ నా కన్నులు మాత్రం నా బాధకు సాక్ష్యంగా కన్నీటిని జారవిడుస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, నా నోరు మాట్లాడకపోయినా నా కన్నీటికి నోరొచ్చిందా అని. అవి అలా పడుతూ దేవుని పాదాలు తడుపుతూ ఉంటే, దేవుడు నా కన్నీటిని దాటిపోరు కదా. ఎవరు కనీసం గుర్తించలేని మనసు పడే వేదన నన్ను సృష్టించిన దేవుడు చూస్తున్నారు అనే మాట గుర్తొచ్చినప్పుడు నాలో సగం బరువు తగ్గినట్టయింది. కీర్తనకారుడు 56:8 నా కన్నీళ్లు నీ బుడ్డీలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును గదా. అంటే ఆయన పుస్తకంలో మన కన్నీళ్లు కనిపిస్తున్నాయంట. ఆ కన్నీరు దేవుడు కౌంట్ చేసి దాచిపెడుతున్నారు అనే ఈ వాక్యం ద్వారా ఈ బాధ, ఈ కన్నీరు కూడా మనకి మంచిదే అనిపించింది. నాకు అర్థమైన మరో విషయం, ఇంత మనోవేదన కూడా అందరి జీవితంలో అనుమతించబడదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అన్న ఈ వాక్యం నా ప్రతి అవమానానికి, దూషణ మాటలకి, నా ప్రతి వ్యతిరేక జీవితానికి ఒక సమాధానంలా అనిపించింది. అందుకే శ్రమలో దేవుణ్ణి స్తుతించే భాగ్యం నాకు దొరికింది.